అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజు నేను ఏదులాబాద్ లో ఉన్నటువంటి మన్నార్ గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి అయితే వచ్చానండి. ఇది వచ్చేసరికి 650 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం అన్నమాట. ప్రాచీనమైన ఆలయము, ప్రత్యేకమైన ఆలయము. ఇక్కడ ధనుర్మాస సందర్భంగా ప్రత్యేకమైన పూజలు అయితే చాలా చేస్తారు. దాని గురించి మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు. చాలా రంగనాథ స్వామి ఆలయాలు అయితే చూసుంటాం మనం. కాకపోతే గోదాదేవి సమేత ఆలయాలు అనేవి చాలా ప్రత్యేకంగా కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ ఆలయాల్లో ఇదొక ఆలయం అన్నమాట. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇది ఒక్క ఆలయమే ఉంది. అందుకని తెలుగు రాష్ట్రాల వారు అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆంధ్ర నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి, అండ్ మీరు చూసినట్టు తెలంగాణ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రత్యేకంగా. ఎందుకంటే తమిళనాడులో మాత్రమే ఇలాంటి ఆలయం ఉంది, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారే స్వయంగా కోరి మరీ ఆలయం కట్టించుకున్నారని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి మనం పంతులు గారిని అడుగుదాం. అలాగే కొంతమంది భక్తులతో వీలైతే మాట్లాడదాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ధనుర్మాస సందర్భంగా మీరు చూడొచ్చు, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే మీరు చూసినట్లయితే తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ధనుర్మాస సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడికి రాగానే చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్ లోనే గోదాదేవి విగ్రహం, ఇక్కడ అమ్మవారికి గాజులు అలాగే పువ్వులు అన్ని కూడా సమర్పిస్తున్నారు. దీపాలు కూడా పెడుతున్నారు భక్తులందరూ కూడా. అయ్యగారు, ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు కదా. సో ప్రత్యేకంగా ప్రతి నెల ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేస్తారా? మన దేవాలయంలో ప్రతి నెల మొదటి ఆదివారం, అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే, తిథి నక్షత్రం వారం లేకుండా ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మన దేవాలయంలో శ్రీ సుదర్శన హవనం చేస్తాం. శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ హవనము మనం చేస్తాము. ముందుగా లోక కళ్యాణం కోసం మొదలుపెట్టిన ఈ హవనము కాలక్రమేణా భక్తులు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఎందుకంటే ఇది సుదర్శన హవనం కనుక మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అంటే భక్తులు కూడా రావడం జరిగింది. వారు కూడా హవనం అప్పుడు కూర్చుంటారు. ఎవరు వస్తే గోత్రనామాలు ఉచ్చారణ చేయడం జరుగుతుంది. అలాగే వారు వస్తే వారికి కుంభ ప్రోక్షణ, అలాగే హవనం యొక్క బొట్టు, దాని తర్వాత తీర్థ ప్రసాదం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి సహస్ర కలుషాభిషేకం అని కూడా చేస్తాము. అలా 1000 కలుషాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత వేద హవనము, చతుర్వేద హవనము, తర్వాత వేద సభ జరుగుతుంది. అలాగే ఇప్పుడు వేదమే కాకుండా సంగీతం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన దగ్గర ఒక సంగీత కచేరీ, అంటే సంగీత బృందం ఎవరైతే ఉంటారో, నాద బృందము, ఎందుకంటే స్వామివారికి అమ్మవారికి సంగీతం కూడా ప్రీతి కాబట్టి అన్ని కవర్ అంటే వేదము, సంగీతము, నృత్యము, గానము, ఇవన్నీ కూడా మనము ఎవ్రీ మంత్ ఒక యాక్టివిటీ, అంటే స్వామివారికి ఒక పెద్ద సంగీత కచేరీ కానీ, ఒక వేద సభ కానీ, ఒక వేద హవనం కానీ, సుదర్శన హవనము ప్రతి నెల మొదటి ఆదివారం కానీ, ఇలా మనము ఈ కార్యక్రమాలు నిత్యము మనము చేస్తూ ఉంటాం మన దేవాలయంలో. అమ్మవారికి ఆ శక్తిని మనము ఇవ్వాలి కాబట్టి చాలా చేస్తాం. అలాగే కాకుండా ఇక్కడ మనకి సేవలు, అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన గరుడ సేవ చాలా బాగుంటుంది. అలాగే మనకి అశ్వవాహన సేవ కానీ, గజవాహన సేవ కానీ, హనుమంత వాహన సేవ కానీ, ఇలా బ్రహ్మోత్సవాలప్పుడు చాలా చక్కగా మనము సేవలన్నీ కూడా తీస్తూ గ్రామస్తులు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ధనుర్మాసం అప్పుడు ఉదయాన్నే ఒక 300 మంది గ్రామస్తులు వస్తూ ఉంటారు. మేమే వంశపారంపర్యం కాకుండా గ్రామస్తులు కూడా చాకలి వాళ్ళు కానీ, బోయే వాళ్ళు కానీ, వాళ్ళు కూడా
వంశపారంపర్యంగా వారి వృత్తిని అంటే నేను చేయకూడదును కాకుండా వారి వృత్తిని వారి ధర్మాన్ని వారు కాపాడుకుంటూ ఈ దేవాలయానికి సేవ చేస్తూ వస్తుంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కొంత సహకరిస్తూనే ఉంటారు. వివాహం కాని వాళ్ళు వచ్చి ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ వెళ్ళి ముడుపు కట్టుకొని వెళ్ళినట్టయితే తప్పకుండా వివాహం అవుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారు 2 ఒకటి ధ్వజారోహణ నాడు గరుడ ముద్ద తీసుకోవడం ఇక్కడ, అలాగే సంతానం లేని వారు వచ్చి ముడుపు కట్టుకోవడం. అవును, భక్తులు చాలా మంది అమ్మవారిని సంతాన ప్రదాయిని అని కూడా పిలుచుకుంటారు. ఆండాల్ తల్లి ముఖ్యంగా సంతానానికి వివాహానికి ప్రఖ్యాతి కాబట్టి ముడుపు కట్టుకొని వెళ్ళంగానే వారికి అమ్మవారు ఆ యొక్క సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఇది చాలా ప్రఖ్యాతి ప్రీతి కూడా. అలా ఈ యొక్క దేవాలయం విశిష్టత అది పూర్వము. కానీ ఏంటంటే మన పెద్దలను కూడా మనము తలుచుకోవాలి. ఎందుకంటే ఆనాడు పూర్వం ఎన్నో అటాక్స్ జరిగేవి దేవాలయం మీద, ఏమంటారు, అలా కాపాడుకుంటూ వచ్చి ఈ యొక్క నేను ఇప్పుడు ఈ దేవాలయానికి 9th జనరేషన్, 9వ తరం ఈ దేవాలయానికి. 9 తరాల నుంచి 9వ తరం మేమే అమ్మవారికి వంశపారంపర్యంగా ధర్మకర్తలం. అలా మా పెద్దవాళ్ళు మాకు ఈ దేవాలయాన్ని చక్కగా అమ్మవారిని మాకు అందజేసినందుకు వారికి కూడా మేము ధన్యులం. అలాగే ఈ చుట్టుపక్కల ఈ గ్రామంలో కూడా చాలా మంచి దేవాలయాలు ఉన్నాయి, ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి దేవాలయం, రామచంద్ర స్వామి దేవాలయం. అందుకే అమ్మవారు ఆండాల్ తల్లి తను నిర్ణయించుకుంది, నాకు ఈ యొక్క గరుడాద్రి క్షేత్రము, ఈ రాయపురము, ఈ ఎదిలాబాద్ గ్రామము ఇది నాకు ప్రఖ్యాతి. అందుకే తనకు తానే ఇదంతా కూడా మీరు చూస్తున్నారు దేవాలయం అంతా రాతి కట్టడం, ఒక కొండ మీద ఉంది దేవాలయం. ఇంత పెద్ద కొండ మీద ఈ రాతి కట్టడం, ఇంత బరువు అనేది మనకి నిలుస్తుంది. చక్కగా ఆ ఆడవారు కూడా గాజులు తెచ్చి వారు వడి బియ్యం పోసుకొని వారి యొక్క మాంగళ్యాన్ని కాపాడడానికి, అలాగే వివాహం, సంతానం, ఏమంటారు, వీరందరూ కూడా వివాహం కాని వారు, సంతానం లేని వారు, వీరందరూ కూర్చొని మొక్కుతూ వారు ఏమంటారు చక్కగా అమ్మవారి వారికి వివాహం కలుగజేస్తుంది, సంతానం కలుగజేస్తుంది. వడి బియ్యము ఇవి ప్రఖ్యాతి ఆడవారికి. అలాగే ఎక్కువగా ఆడవారు సంతానం లేని వారు, వివాహం కాని వారు వచ్చి ఇలా మనకి ముడుపులు కడుతూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ముడుపులు చాలా ఉన్నాయన్నమాట. ప్రతి ముడుపు మీద పేరు అలాగే డేట్ కూడా. అవునండి. ఎలా అంటే వారు కట్టిన ముడుపు మళ్ళీ త్వరగా నెరవేరుతుంది కాబట్టి వారు కట్టిన ముడుపు మీద వారి యొక్క పేరు అవన్నీ రాస్తే వచ్చి మళ్ళీ ముడుపు విప్పి వారు భోగం చేయించి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు కాబట్టి గుర్తుపడతారు. ఎంత త్వరగా నెరవేరుతుందంటే అందుకే అది కొంచెం కూడా ఏమంటారు డిస్టర్బ్ కాకుండా, దెబ్బ తినకుండా మనకి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ముడుపు విప్పుతూ వెళ్తూ ఉంటారు. అలా వివాహానికి, సంతానానికి, ఏదైనా సరే నాకు ఇల్లు కావాలి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే వివాహం కావాలి, సంతానం కావాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఉద్యోగం కావాలి, వీసా కావాలి, ఇవన్నీ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మీరు చెప్పుకున్నట్టయితే ఆండాల్ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. అందుకే ఇన్ని ముడుపులు. ఈ ముడుపులు వివాహానికి, సంతానికే కాకుండా ఏదైనా ఇతరేతర ఏ కోరికలైనా సరే మీరు కోరుకున్న ఎడల తప్పకుండా నెరవేరుస్తుంది ఆండాల్ తల్లి. చాలా మంది భక్తులు చెప్తున్నారు ధర్మబద్ధంగా ఏమి కోరుకున్నా కూడా ఆ తల్లి తీరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అవును, తప్పకుండా అలా ధర్మబద్ధంగా మీరు ఏ కోరికైనా మీరు, అలాగే మీ కష్టం కూడా, ఇప్పుడు తల్లి మనసుకు ఎలా ఉంటుంది, అయ్యో నా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు, వారికి నేను ఏమన్నా ఇవ్వాలి అని చెప్పేసి తల్లి మనసు ఉంటుంది. కాబట్టి అందుకే ఆ తల్లికి మనం అమ్మ నాకు ఇది కావాలి అని చెప్పి మనము నీ ప్రార్థన చేసి మనం ముడుపు కట్టుకున్న చక్కగా అయ్యో బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు వారికి ఇచ్చేద్దాంలే అని ఆ స్వామితో చెప్పి మనకి అలా ఇప్పిస్తుంది అనమాట. అలా ఈ యొక్క ముడుపులు విశిష్టత ఇక్కడ చాలా చక్కగా మనకి ఆండాల్ తల్లి ఏ కోరికలైనా నెరవేర్చే దేవాలయం ఇది. అయ్య గారు చాలా ధన్యవాదాలు. మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు ఆలయ విశిష్టత గురించి, అలాగే అమ్మవారి ప్రత్యేకత గురించి అన్ని కూడా. చాలా సంతోషం. ఆంధ్రప్రభ వారికి కూడా ఆండాల్ తల్లి గోదాదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. గోదాయ నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. గోదాయ నమః. శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి వారి దేవాలయం గురించి క్లుప్తంగా మనందరికీ చూపించిన ఆంధ్రప్రభ వారికి ధన్యవాదములు. అమ్మవారి కృప ఎల్లప్పుడూ వారి అందరూ ఉండాలని చెప్పేసి
దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వంశపారంపర్య ధర్మకర్తలమైన మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాము. అలాగే భక్తులందరూ కూడా చక్కగా ధనుర్మాసంలో వారు వచ్చి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా చక్కగా ఆంధ్రప్రభ మీరు చక్కగా వీక్షించి ఈ దేవాలయానికి అందరూ విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి. వీరు మా బాబాయ్ గారు, మేమందరం కూడా వీరు 8వ తరం, వీరు మా అన్నయ్య గారు, మేమిద్దరం కూడా ఈ 9వ తరం ఈ దేవాలయానికి. వారందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా భక్తులు వచ్చిన ఎడల మిగతా వంశపారంపర్య ధర్మకర్తలను కూడా అమ్మవారి సేవ చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ చక్కగా మీరు ఈ యొక్క ఆంధ్రప్రభ ఛానల్లో వీక్షించి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని విజ్ఞప్తి. జై శ్రీనారాయణ. कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं गोदायै नमः. ఆండాల్ దివ్య దేవుడిగలే శరణం. ఇదండి ఈ రోజు ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాము. అలాగే మీరు ఇక్కడికి రావాలి అని అనుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ ఉంటుందండి. ఉప్పల్ వరకు, హైదరాబాద్ వాసులకి ఉప్పల్ వరకు మెట్రోలో వచ్చేసి అక్కడి నుంచి బస్సులు, ట్రైన్లు, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఏదులబాద్, గట్కేసర్ నుంచి ఏదులబాద్ అనమాట. ఏదులబాద్ లో మన్నార్ శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయము. ఎవరైనా సరే, ఆటో వాళ్ళైనా సరే, అలాగే మీరు ఏమైనా ర్యాపిడో బుక్ చేసుకున్నా సరే ఈజీగా వచ్చేయచ్చు. లొకేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నేను కంప్లీట్ గా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా రావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ విజిట్ చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయము. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.